కృష్ణ కృష్ణ ఏంటి మేడం, సార్ మధ్యలోనే వదిలేసి వెళ్తున్నాడు? సార్కి పూలు నచ్చలేదా? పూలంటే నాకు చాలా ఇష్టం. ఆ పూలు ఇలా ఇవ్వండి మేడం. వాటిని మీ తల్లో పెట్టి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్తే అక్కడ నేను డ్రాప్ చేస్తాను మేడం. మేడం, మీకేం కావాలో అది నేను చేసి పెడతాను. అలాగే నాకేం కావాలో మీరు చేసి పెట్టండి మేడం. ఇంత బ్యూటీగా ఉన్నారు, మిమ్మల్ని అలా ఎలా వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది మేడం సార్కి. ప్లీజ్ మేడం, ప్లీజ్ ఆ పూలు ఇస్తే మీ తల్లో పెడతాను. మీరు వచ్చిన బైక్ ఎక్కండి మేడం. ప్లీజ్ ఇవ్వండి మేడం. ఇవ్వండి మేడం, ఇవ్వండి. పర్లేదు, ఇవ్వండి మేడం. ఏంటి సార్ మళ్ళీ వచ్చారు? మీరు వదిలేసి వెళ్ళారు కదా, అందుకే నేను తీసుకెళ్తానంటే మేడం కోఆపరేట్ చేయట్లేదు. ప్లీజ్ సార్, కొంచెం మీరైనా చెప్పండి సార్ కోఆపరేట్ చేయమని. ఏంటి సార్ కొడుతున్నారు? సార్ ఏంట్రా, ఎందుకు సార్ కొడుతున్నారు? ఏదో మీ భార్య రమ్మన్నట్టు ఇలా కొడుతున్నారేంటి సార్? అవునరా, తను నా భార్యనే. తను నా భార్య రాస్కెల్. మీ భార్యను తెలీదు సార్ నాకు. నా భార్య కాకపోతే చెయ్యి పట్టుకుంటావా? సార్ అమ్మాయి కనిపిస్తే చాలు సార్ ఎవరు కలపాలని చూస్తారు. కొట్టకండి. మరి మీ భార్యని ఎందుకు సార్ వదిలేసి వెళ్తున్నారు? మీలాంటి కొందరికే సార్ ఇలాంటి అందమైన అమ్మాయిలు దొరుకుతున్నారు. మేడం చూడండి ఎంత అందంగా ఉన్నారో. రే, ముందు పోరా నువ్వు, లేదంటే నువ్వు పోతావు. చూసావా, అంత నీ వల్లే. నా వల్ల ఎలా అవుతుంది? అంతా నీ వల్లే. నువ్వు ఈ పూలు నా తల్లో పెట్టి బైక్ ఎక్కించుకుని వెళ్ళుంటే ఇదంతా జరిగేది కాదు కదా. అసలు తప్పంతా నాదే. ఆ రోజే నీ మెళ్ళో తాళి తీసుంటే ఈ తలనొప్పులన్నీ నాకుండేవి కావు. మరి తీసేయాల్సింది. అందరి సమక్షంలో అప్పుడే తీసేసుంటే సరిపోయేది కదా. ఇప్పుడు అనుకుని ఏంటి ప్రయోజనం? పోనీ ఇప్పుడు ఏవైనా అలాంటి ఆలోచన ఉంటే చెప్పు, మా అత్తయ్యతో మాట్లాడతాను. ఇప్పుడు ఆ పాతవన్నీ కెలకు. దాని గురించి ముందు మాట్లాడింది నువ్వు. సరే, తప్పంతా నాదే. ముందు బైక్ ఎక్కు, పద. మరి పూలు? మెరుపే మై మరుపే తాకిందే ఈ క్షణం, మనసే నా మనసే తేలింది. పద, బైక్ ఎక్కు. క్షణం మళ్ళీ మళ్ళీ తాకిన చేపకు విసిరిన ఓవలల, ఒడ్డునే తాకిన సంద్రపు వలల, కలలో మెదిలే కల్లోలమే కదా ఈ ప్రేమ. మా మధ్య ఉన్న అపార్థాలన్నీ ఈరోజు క్లియర్ చేసుకొని ఇవాల్టి నుంచి ఫ్రెష్గా లవ్ స్టోరీని స్టార్ట్ చేసుకోవాలి కావేరి. ఇక మీద కళ్యాణ్తో నా లవ్ స్టోరీలో ఏ అపార్థాలు రాకుండా జాగ్రత్త పడాలి. అవసరమైతే నా ఈగోని కూడా పక్కన పెడతాను కళ్యాణ్. సారీ కావేరి, ఈ రోజుతో కళ్యాణ్ని నావాణ్ణి చేసుకొని నిన్ను పర్మనెంట్గా దూరం చేయబోతున్నాను.
అబ్బా ఛ, చూసుకోకుండా వచ్చేసాను. పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడెలా? దగ్గరలో ఎక్కడైనా పెట్రోల్ బంక్ ఉందేమో గూగుల్లో చూడు కృష్ణ. ఇక్కడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉంది. అక్కడి వరకు ఎలా వెళ్తాం మరి? ఆ నువ్వు నెట్టుకుంటూరా, అదే నీకు పనిష్మెంట్. సరే, నేనే నెట్టుకొస్తాను. నీతో 100 ఏళ్ల జీవితం పంచుకోవాలనుకున్న దాన్ని ఈ 1/2 కిలోమీటర్ బైక్ నెట్టలేనా ఏంటి? దిగు. పదా. చెప్పండి, ఎందుకు నన్నంత అర్జెంటుగా రమ్మన్నారు? కర్మ, ఏం చేస్తాం? కర్మ కాకపోతే ఇంకేంటి చెప్పు రాణమ్మా. ఆటో నడుపుకునే నీలాంటి దాంతో ది గ్రేట్ ధర్మతేజ గారి భార్యనైన నేను 5-10 లక్షలకు కూడా నీ దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన కర్మ పట్టింది. ఇది నా కర్మే కదా రాణమ్మా. ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలి. ఇప్పుడు మీ కర్మ గురించి ఎందుకులేండి. ఈ ఆటో అనేది ఆఫ్టర్ ఆల్ కాదు. సిటీలో దాదాపు 1,00,000 పైనే ఆటోలు తిరుగుతున్నాయి. అంటే దాదాపు 1,00,000 మంది ఆటో డ్రైవర్లు ప్రతిరోజు లక్షల మంది ప్రజలకి మా సర్వీస్ అందిస్తున్నాం. ఆటో అంటే ఆఫ్టర్ ఆల్ కాదు. ఏ సందు గొంతుల్లోనైనా, కార్లు కూడా వెళ్లలేని ప్లేసుల్లోనైనా ఈ ఆటోలు దూరి వెళ్లి సామాన్య ప్రజల అవసరాల్ని, వాళ్ల కష్టాల్ని తీరుస్తారు. ఆటో ఎక్కిన తర్వాత ప్రతి ఒక్క ప్రయాణికుణ్ణి సొంత మనుషులా చూస్తూ వాళ్ళు చేరాల్సిన గమ్యస్థానానికి భద్రంగా చేరుస్తాం. అది మా ఆటో డ్రైవర్ల మనస్తత్వం. సరేలే, ఇలాంటివన్నీ నువ్వు బానే చెప్తావు కానీ నిన్ను పిలిచిన విషయం చెప్తాను విను. చెప్పండి. ఇదిగో, ఇందులో 50 లక్షల రూపాయలకి చెక్ రాశాను. ఇందులో సైన్ చెయ్యి. ఈ చెక్ క్లియర్ అవ్వాలంటే నీ సంతకం కావాలి కదా. ఇప్పుడు ఈ 50 లక్షలతో ఏం అవసరం వచ్చింది మీకు? హబ్బబ్బబ్బబ్బా, నాకున్న అవసరమేంటో, నేను ఈ డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నానో అవన్నీ నేనసలు నీకెందుకు చెప్పాలి? చూడు, నువ్వు పేరుకే రాణమ్మవి, కానీ నేను అలా కాదు. ఈ ఇంటికే నేను మహారాణిని. చూడండి చిత్రావతి గారు, ధర్మతేజ్ గారు నన్ను నమ్మి ఈ పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీద రాసి ఈ ఆస్తులు, డబ్బు, కంపెనీ వ్యవహారాలన్నీ నా చేతిలో పెట్టారు. మీరంటున్న 5 లక్షలైనా, 10 లక్షలైనా, 50 లక్షలైనా, ఆఖరికి 5 పైసలైనా సరే ప్రతిదానికి నాకో లెక్కుంటుంది. నా లెక్క ప్రకారం డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారనేది నాకు పక్కాగా బిల్ కూడా కావాలి. అంటే నేను కూడా నిన్ను అడుక్కోవాలా? నేను చెప్తుంది నన్ను అడుక్కోమని కాదు. మీకు డబ్బులు కావాలన్నారు, ఎందుకు, ఏమిటి అని మాత్రం చెప్పండి. అయితే విను, ఇప్పుడు నేను అర్జెంటుగా ఒక డైమండ్ నెక్లెస్ కొనాలి. అందుకు నాకు 50 లక్షలు కావాలి. అర్థమైందా? సారీ చిత్రావతి గారు, ఇప్పుడు మీరు ఆ డైమండ్ నెక్లెస్ కొనడానికి ఈ 50 లక్షల చెక్కు మీద నేను సైన్ చేయలేను. ఏయ్, నాకే ఎదురు చెప్తావా? మనం ఖర్చు చేసే డబ్బు, కంపెనీలోని ప్రతి ఒక్క రూపాయి
వైట్ మనీ. అసలు ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్. ఇప్పుడు 50 లక్షలతో డైమండ్ నెక్లెస్ కొంటే ఆడిటింగ్ వాళ్ళు లెక్కలు అడుగుతారు. అసలు ఈ టైంలో వీళ్ళు నగలు ఎందుకు కొన్నారు, ఎంత ట్యాక్స్ పే చేస్తున్నారని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేస్తే లేనిపోని ఇష్యూ అవుతుంది. అసలు ఈ మంత్లో మీరు ఎలాంటి ఖర్చులు చేయకూడదు. ప్రాఫిట్ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. లేదంటే అనవసరంగా కంపెనీ మీద ట్యాక్స్ భారం ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి నేను ఈ చెక్ మీద సైన్ చేయలేను. ఏ ఆగురానమ్మా, నేను ఈ ఇంటి యజమానురాల్ని మర్చిపోతున్నావా? ఎంత ధైర్యం ఉంటే నా మాటకే ఎదురు చెప్పి సైన్ చేయకుండా వెళ్ళిపోతున్నావు? నేను నిన్ను ఊరికే వదిలేది లేదు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను పట్టుకుని ఏమీ చేయలేవు. నేను నేరుగా నీ ఎదురుకుండానే నిలబడ్డాను. నీకో విషయం గుర్తు చేయనా? నువ్వు ఈ ఇంటి యజమానురాలే కావచ్చు, నేనొక మామూలు రాణమ్మను కావచ్చు. కానీ నువ్వుండే ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఆఖరికి మీరందరూ ఈ రాణమ్మ ఆధీనంలోనే ఉన్నారు. పవర్ ఆఫ్ అటార్నీ ఇంకా నా పేరు మీదే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకో. నేనెన్ని ప్రయత్నాలు చేసినా ఈ రాణమ్మ అడ్డుపడుతూనే ఉంది. చెప్తా నీ సంగతి. ఏంటి బాబు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా? మగాడివి నువ్వు బైక్ నెట్టుకుంటూ రాకుండా ఆ అమ్మాయి చేత బైక్ నెట్టిస్తున్నావేంటి? ఏం కుర్రాళ్ళో ఏంటో. అమ్మాయిల్ని సమానంగా చూడమన్నారు కదా అని ఇలా కష్టపెట్టేంత సమానంగా చూడాల్సిన అవసరం లేదు. చూస్తుంటే నువ్వు పెద్ద బద్ధకస్తుడిలా ఉన్నావే. సోమరిపోతులాగా పక్కన నడవకుండా అమ్మాయిని బండెక్కించుకుని నువ్వే నెట్టుకెళ్ళు. పద కృష్ణ, వెళ్దాం. ఇలా ఇవ్వు, నేనే నెట్టుకొస్తాను. పర్లేదు కృష్ణ, ఇంకొంచెం దూరమే కదా. ఏం అవసరం లేదు, ఇలా ఇవ్వు. అమ్మా నువ్వు బండెక్కమ్మా. బండి నెట్టి నెట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంకేం నడుస్తావులే. సరే అంకుల్. ఇదే కదా ఇలా ఉండాలి సమానం అంటే. నువ్వేంటిక్కడ? నీకోసమే వచ్చాను కళ్యాణ్. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కానీ నేనిక్కడుంటానని నీకెలా తెలుసు? నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. జయంత్కి ఫోన్ చేస్తే పని మీద ఇక్కడికి వెళ్తున్నావని చెప్పాడు. జయంత్? నేను వేరే పని మీద వచ్చాను కార్తిక. మనం తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. లేదు కళ్యాణ్, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీతో ఆ విషయం గురించి మాట్లాడి తీరాలి. ప్లీజ్ కార్తిక, కావేరి గురించి మాత్రం అస్సలు మాట్లాడొద్దు. చిచి, కావేరి గురించి కాదు కళ్యాణ్. కావేరేంటి ఇంకా రాలేదు? తను వచ్చేలోపు కార్తికతో మాట్లాడేసి తనని ఇక్కడి నుంచి పంపించేయాలి. సరే కార్తిక, నాకు టైం లేదు, కానీ ఏదో మాట్లాడాలని వచ్చావు కాబట్టి అదేంటో త్వరగా చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళు. సరే కళ్యాణ్, యాక్చువల్గా నువ్వు గనుక ఆ రోజు నేనిచ్చిన లెటర్ చదివుంటే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో, నా మనసులో ఏముందో నీకు పూర్తిగా అర్థమయ్యేది. కానీ నువ్వు ఆ లెటర్ చదవకుండానే చించి పడేశావు. లెటర్ చదివుంటే నీ మనసేంటో నాకు తెలిసేదా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు కార్తిక. ఆ లెటర్లో ఏం రాసావు కార్తిక? అందులో కావేరి గురించి కాదా నువ్వు రాసింది? కాదు కళ్యాణ్, ఆ లెటర్ రాసింది కావేరి గురించి కాదు.
నా లవ్ గురించి. ఇన్నాళ్ళుగా నా గుండెల్లో దాచుకున్న నా ప్రేమ గురించి రాశాను. అరే నువ్వు లవ్ చేస్తున్నావా? ఇన్ని రోజులుగా చెప్పనే లేదు. ఇంతకీ ఎవరా అబ్బాయి? జస్ట్ ఎవరో చెప్పు. అతను ఎలాంటి వాడు, అతనికి బ్యాడ్ హ్యాబిట్స్ ఏంటి, అతని గుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ నీకు అతని గురించి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను. అవసరం లేదు కళ్యాణ్, నాకు అతని గురించి పూర్తిగా తెలుసు. పూర్తిగా తెలుసా? అయితే సరే. ఇంక నేను ఎగ్జైట్మెంట్ని తట్టుకోలేను, కానీ నువ్వు ప్రేమించిన ఆ మహానుభావుడు ఎవరో చెప్పు. ఎవరో కాదు కళ్యాణ్, అది నువ్వే. అది నువ్వే. ఆ లెటర్లో రాసింది కూడా నీ మీద నాకున్న పిచ్చి ప్రేమ గురించే. నన్ను ఆట పట్టించడానికి నీకివాళ టైం కుదిరిందా? నాకు వేరే ఇంపార్టెంట్ పని ఉంది. నువ్వు వెళ్ళు కార్తిక. నేనేమీ నిన్ను ఆట పట్టించడం లేదు కళ్యాణ్. నీ మీదున్న నా లవ్ని సిన్సియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఏంటి కార్తిక నువ్వు మాట్లాడేది? అవును కళ్యాణ్, నువ్వంటే నాకు చచ్చెంత ఇష్టం. నా ప్రాణం కంటే ఎక్కువగా నేను నిన్ను లవ్ చేస్తున్నాను. కార్తిక ఏంటి పిచ్చా నీకు? అవును కళ్యాణ్, నువ్వంటే నాకు పిచ్చి. అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థమవుతుంది కళ్యాణ్. నీకే ఇంకా నా ప్రేమ అర్థమైనట్టు లేదు. కాలేజీలో చదువుకునేటప్పుడు నా వెనకాల నా చుట్టూ పిచ్చోళ్లా తిరిగేవాడివి. గుర్తుందా కళ్యాణ్? ఒకరోజు గుడ్డు మీద ఐ లవ్ యూ అని రాసి నా చేతిలో పెట్టావు. అప్పుడు నేనెంత పొంగిపోయానో తెలుసా? నీలాంటి అందమైన అబ్బాయి నా చుట్టూ తిరుగుతున్నాడు అనగానే ఏదో తెలియని ఆనందం, ఒక గర్వం నాలో కలిగాయి తెలుసా? ఆ ఆనందంలోనే నిన్నింకొన్ని రోజులు వెంట తిప్పుకుందామని, నీ లవ్ని ఎంజాయ్ చేద్దామని అనుకున్నాను. సరే, చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నా లవ్ని కూడా ఎక్స్ప్రెస్ చేద్దామని, అప్పటి వరకు నీ ప్రేమలో మునిగి తేల్దామని ఊరుకున్నాను. కానీ కార్తిక, అప్పుడు నేను నీకు ప్రపోజ్ చేశాను కదా, మరెందుకు నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు? ప్రపోజ్ చేశావు, కానీ నిన్ను ఆట పట్టించాలని, నువ్వొక పప్పు సుద్ద మొహమని, నిన్ను ప్రేమించును అన్నట్టు మాట్లాడాను. ఆ మాటలు వెనుక దాగున్న నా ప్రేమని అర్థం చేసుకోకుండా నువ్వు నా మాటని సీరియస్గా తీసుకొని నాకు దూరమైపోయావు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసులో నీ మీద పీకళ్ళతో ప్రేమ ఉంది కళ్యాణ్. నీకు నా మీద అంత నమ్మకం లేకపోతే ఇదిగో చూడు. నీ మీదున్న ప్రేమని ఎవరికి చెప్పాలో తెలియక, నీకు చెప్పలేక, ఇదిగో ఇలా నీ పేరుని పచ్చబొట్టుగా వేసుకొని అందులోనే నిన్ను చూసుకుంటూ దాంతోనే నా ప్రేమని పంచుకుంటున్నాను. కానీ కార్తిక, నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు కళ్యాణ్. నువ్వు నా చెల్లెల్ని ప్రేమించడం గురించే కదా? కార్తీక నీకెక్కడ పరిచయమైందో, ఎలా పరిచయమైందో తెలియదు, కానీ నువ్వు నాకు మిస్ అయ్యి నా చెల్లెలు కావేరికి దొరికావు. మీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న భయంకరమైన నిజం నాకు తెలిసినప్పటి నుంచి నేనుగా లేను. నువ్వు నాకు దక్కవన్న బాధతో ఆ నిజాన్ని తట్టుకోలేక ఏ విధంగానైనా సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. అంతలా నేను నీ ప్రేమలో మునిగిపోయాను కళ్యాణ్. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను కళ్యాణ్. చాలు, ఇంకాపు. నువ్వు పూర్తిగా తెలివి లేకుండా పిచ్చిదానిలా ఏదేదో మాట్లాడుతున్నావు కార్తిక. నీ మీద నాకిప్పుడు అలాంటి అభిప్రాయం అస్సలు లేదు. లేనిపోని ఆశలు పెట్టుకోకుండా నువ్వు అనవసరంగా నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోకు. అమ్మా
మీరు పడబోతుంటే అనుకోకుండా అలా పిలిచేశాను. నేను 9 నెలలు నిన్ను కడుపున మోయకపోయుండొచ్చు, కానీ నువ్వెప్పటికీ నా పెద్ద కొడుకువే కృష్ణ.